ఆలయం విషయంలో మనం చాలా జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి. ఆలయాన్ని నిజంగా మనం ప్రేమించే వారమైతే ముందు మన దేహాన్ని సరిగా ఉంచుకోవాలి. మీ దేహము దేవుని ఆలయమై ఉన్నది. మన దేహం దేవుని ఆలయమై ఉన్నప్పుడు ఆలయాన్ని మనం ఎంత పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. క్రీస్తు శిరస్సు అయితే ఆయన దేహంగా ఉన్న మనము దేవుని మహిమపరచాలి కానీ అవమానం తీసుకురాకూడదు. మనం మన దేహం వల్ల రెండు పనులు చేస్తున్నాం. ఒకటి అవమానము, ఇంకొకటి మహిమ తీసుకురావడం. మనం మహిమ ఎలా తీసుకొస్తామంటే మన శరీరాల్ని ఎప్పుడైతే దేవునికి సబ్మిట్ చేసుకుంటామో దానివల్ల క్రీస్తు నామం మహిమపరచబడుతుందని బైబిల్లో ఉంటుంది. మనము ఎప్పుడైతే దేవుని నామానికి విరుద్ధంగా నడుచుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఆయన నామానికి అవమానం తెచ్చిన వారం అవుతాం. ఇప్పుడు మీరైనా నేనైనా చూసుకోవాల్సింది ఏంటంటే ఆయన నామానికి మహిమ తెచ్చేవారుగా ఉంటే దేవునికి స్తోత్రాలు, ఆయన నామానికి అవమానం తెచ్చేవారుగా ఉంటే మనం దాని వల్ల చాలా కోల్పోయినట్టు, దేవుడు మన దగ్గర లేనట్టు అర్థం అనమాట. ఒక రోజు మనం ఈ దేహం ఇచ్చిన యేసేకి మనం తిరిగి మన దేహాన్ని అప్పజెప్పవలసిన వారుగా ఉన్నాం. ఆ సమయానికి మనం మహిమకరంగా ఆయన దగ్గర ఉండాలి తప్ప అవమానకరంగా ఉండకూడదు.